నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ జిల్లా మొగిల్చెర్ల గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నూతనంగా నిర్మించి, అలాగే ఈ నెల 17వ తేదీన ప్రాణప్రతిష్ఠ అంటే దేవతామూర్తులకు ప్రాణప్రతిష్ఠ, ఆలయ ప్రారంభోత్సవం, ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాల్ని వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో లలిత న్యూస్ మీకు ప్రత్యేకమైన కథనాన్ని ఈ సందర్భంగా మీకు తీసుకొచ్చింది. మనతో ఈ ఆలయానికి కర్త, కర్మ, క్రియ దగ్గరుండి ఆయనే ఆర్థికంగా, హార్దికంగా, శారీరకంగా శ్రమిస్తూ గ్రామస్తులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి రామాలయ నిర్మాణం కోసం కృషి చేస్తున్న శ్రీ మాజీ ఓడిసిఎంఎస్ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ శ్రీ అనిత వేణుగోపాల్ రెడ్డి గారు, నూకల అనిత వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారే కర్త, కర్మ, క్రియగా ఉండి ఈ దేవస్థానాన్ని నిర్మాణం చేయడం జరిగింది. వారితో ఇప్పుడు మాట్లాడదాం. సార్, అసలు ఈ ఆలయం ఇంత భారీగా, ఇంత పెద్దగా నిర్మించాలనే ఆలోచన మీకు ఎట్లొచ్చింది? గత 45 సంవత్సరాల కింద మా చిన్నాయన గారు నూకల కృష్ణారెడ్డి గారు, ఇతర పెద్దలు ఇట్లపాటి వెంకయ్య గారు, మరియు మా గుడిపైన మల్లయ్య గారు, వరదయ్య గారు, బాణాల సత్యమయ్య గారు, అనేక పెద్దలందరూ వాళ్ళు 45 సంవత్సరాల క్రితం ఒక చిన్న గుడిని నిర్మించిండ్రు. దీనికి ముఖ్యంగా ఈ స్థలదాత మా పెదనాయన కొడుకు నూకల దామోదర్ రెడ్డి గారు. ఆయన 6 ఎకరం స్థలం దానం ఇచ్చిండు. ఆనాటి పెద్దలు కట్టిన తర్వాత ఒక 20, 25 సంవత్సరాలు గుడి మంచిగానే ప్రస్థానం జరిగింది. 2018 నుంచి కోవిడ్ ఎఫెక్ట్ ముందు నుంచి ఈ గుడి శిథిలావస్థలకు వచ్చేసింది. తర్వాత ధ్వజస్తంభం కూలిపోయింది. ఆ తర్వాత 4 సంవత్సరాలు గుడి శిథిలంగా అయిపోయింది. తర్వాత ఆ దేవుడనేవాడు సీతారామచంద్ర స్వామి నా వెన్ను తట్టి మళ్ళీ తిరిగి కొత్త దేవాలయం కట్టాలని సంకల్పంతోనే నన్ను వెన్నుదట్టిండు. ఆ స్వామివారి దయతోని మళ్ళా 2022 ఆగస్టు 30వ తారీఖు నాడు దీని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకటి పని చేసుకుంటూ పోయాను. కరెక్ట్ సంవత్సరం మీద 5 నెలల్లో ఈ దేవస్థానాన్ని కంప్లీట్ చేసినాం. అయితే ఇప్పుడు ఈ దేవస్థానాన్ని నిర్మించాలనే తలంపు రాగానే, ఆలోచన రాగానే మీరు గ్రామస్తులని ఏ విధంగా ఏకం చేయగలిగారు? గ్రామస్తులు కూడా అందరూ నాకు సహకరించారు. గ్రామస్తులందరూ కూడా అన్ని విధాల ఆర్థికంగా కానీ, మా బంధువులు కానీ అందరూ ఆర్థికంగా నా వెన్ను తట్టి నా వెనక ఉంటా అని చెప్పి నాకు అంతో ఇంతో ఆర్థికంగా బాగానే ఒక 35% సపోర్ట్తోని నన్ను ప్రోద్బలించి ఈ గుడి నిర్మాణానికి ముందుండి అందరూ సపోర్ట్ చేసినారు. ఈ ఓకే సార్. అయితే ఇప్పుడు ఈ గుడి నిర్మాణం పూర్తయిందని అంటే పనులన్నీ ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులు కూడా కావటానికి, ఈ ప్రతిష్ట మహోత్సవాలకు సంబంధించి ఇతరత్ర ఖర్చులు టోటల్‌గా ఎంతవరకు ఎక్స్‌పెండిచర్ అంటే ఖర్చు అవుతుందని మీరు అనుకుంటారు అంచనా? ఇప్పటి వరకు 1.5 అయినాయి. ప్రజల ద్వారా ఒక 50 లక్షలు వచ్చినాయి. ఇంకా కోటి రూపాయలు ఆ స్వామివారే మాకు సమకూర్చిండు. నేను పెట్టినానని చెప్పుకోదలుచుకోలేదు. ఆ స్వామివారే ₹1,00,00,000 నాకు సమకూర్చి ఈ గురికి ప్రోత్సహించిండు. ఆ స్వామివారి దయ, ఆ పూర్వజన్మ సుకృతం. ఈ ఒక సేవకునిగా నేను పనిచేసింది తప్ప నేను సొమ్ము పెట్టి చేసినని మాత్రం చెప్పను. ఇప్పుడు ఈ ప్రాణప్రతిష్ఠ రోజు మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుండ్రు. అయితే ఆ మహా అన్నదాన కార్యక్రమానికి ఎంతమంది అంటే భక్తులు గానీ, ప్రజలు గానీ అంటే ఆ భగవంతుడు అన్నప్రసాదం తీసుకోవడానికి వస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? దాదాపు 8,000 నుంచి 10,000 మంది వస్తారని మేము అంచనా వేస్తాను. 10,000 మందికి భోజన ఏర్పాట్లు సమకూరుస్తాను. ఓకే సార్. ఈ 6 రోజుల పాటు అంటే 12 తారీఖు నుంచి 17 తారీఖు వరకు జరిగే ఈ శయ్యాదివాసం గానివ్వండి, ధాన్యాదివాసం, క్షీరాదివాసము, జలాదివాసము, పుష్పాదివాసము ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ రెగ్యులర్‌గా రోజుకోటి, అలాగే శోభాయాత్ర, శిలా విగ్రహాల శోభాయాత్ర ఉంటుంది మొదటి రోజు. ఈ కార్యక్రమాలు ఆఖరి రోజొచ్చి ప్రాణప్రతిష్ఠ, ధ్వజస్తంభం ప్రతిష్ఠ, అలాగే ఓ 10,000 మంది మీరు అనుకున్నట్టు అన్నదాన కార్యక్రమం ఇక నిర్వహించాలని, ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేస్తుండ్రు. ఇవన్నీ కార్యక్రమాలు సక్సెస్ అయితాయని నమ్మకం, చేస్తారనే భరోసా కూడా ప్రజలకు, మీ గ్రామస్తులకు ఉంది. ఈ నేపథ్యంలో మీరు ఈ కార్యక్రమాల విజయవంతానికి పబ్లిక్‌ని ఏ విధంగా ఆహ్వానిస్తారు? అందరిని మనస్ఫూర్తిగా ఇంటింటికి పోయి వాళ్ళ కరపత్రిక ఇచ్చినాం. వారి బంధువులని, వారిని అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని అందరూ కూడా ఈ దేవస్థానానికి తోడ్పడాలి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఇల్లిల్లు ఇచ్చి అందరికి వెన్ను తట్టి అందరికీ ఆహ్వానం ఇచ్చినాం. ఈ ప్రతిష్ఠా కార్యక్రమం అయిన తర్వాత కూడా ప్రజలందరూ కూడా వారానికి ఒక్కసారైనా దేవాలయానికి రావాలి.
ఈ ప్రత్యేకంగా చందాలు ఇచ్చిన దాతలు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రతి శనివారం ప్రతి వాళ్ళ ఇష్టం ఉన్న ఒక వారం తప్పకుండా ఈ దేవాలయానికి వచ్చి వారు దేవుని ఆశీస్సులు తీసుకొని పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, మొగిల్చెర్ల గ్రామంలో ఈ నెల అంటే ఫిబ్రవరి 2025 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సుమారు 6 రోజుల పాటు బ్రహ్మాండంగా కనుల పండుగల వైభవోపేతంగా పూర్తిగా గ్రామస్తుల ఆధ్వర్యంలో శ్రీ నూకల వేణుగోపాల్ రెడ్డి గారి సారథ్యంలో జరగబోయే శ్రీ సీతారామచంద్ర స్వామి నూతన ఆలయ ప్రతిష్ట, అలాగే విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి వారిని ప్రజలందరినీ కూడా వారు అందరి ఇంటింటికి తిరిగి వారికి ఆహ్వాన పత్రికలు ఇచ్చాం. అలాగే కార్యక్రమాలు కూడా ఘనంగా వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. సుమారు 10,000 మంది భక్తులు ప్రజలకు భగవంతుడి అన్నప్రసాదం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయండి వారు లలిత న్యూస్ ద్వారా ప్రజలకు విన్నవించారు. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.